హాయ్. ఈ ఎపిసోడ్లో మనము చిదంబరం శ్రీ నటరాజస్వామి ఆలయం విశిష్టత గురించి చెప్పుకుందాం. ఇది ఎపిసోడ్ 2. చిదంబరం శ్రీ నటరాజస్వామి ఆలయం విశిష్టత ఏంటంటే, ఈ ఆలయం విరాట్ హృదయ పద్మస్థలంలో నిర్మితమై ఉంది. అంటే శివుడు ఎక్కడైతే ఆనంద తాండవం చేశాడో ఆ స్థలంలో నిర్మించబడి ఉంది అన్నమాట. అంటే ఇప్పుడు ఏ ప్రదేశం అంటే పొన్నాంబలం అని ప్రదేశం, అక్కడ గుడిలో అంటే గర్భగుడి అన్నమాట. ఈ పొన్నాంబలం గర్భగుడిలో నటరాజస్వామిగా, అలాగే శివలింగ రూపంలో, అలాగే నిర్వికారుడైన ఆకాశలింగ రూపంలో శివుడు పూజింపబడుతున్నాడు. అయితే ఈ నటరాజస్వామి ఆ రూపాన్ని సకల తిరుమేని అని, అలాగే శివలింగమైన చంద్రమౌళీశ్వరుని సకల నిష్కల తిరుమేని అని, అలాగే ఆకాశలింగాన్ని నిష్కల తిరుమేని అని శివుడిని పూజిస్తారు. అయితే ఈ ఆకాశలింగం ఏదైతే ఉందో అది నటరాజస్వామి విగ్రహం పక్కన ఉంటుంది. అయితే ఇది రోజు కనిపించదు. పూజారులు కొన్ని సెకండ్లకి మాత్రమే ఈ తెరని తీసి ఆకాశలింగాన్ని చూపిస్తారు. ఆకాశలింగం అంటూ ఏంటంటే శూన్యం అన్నమాట. అంటే చిదంబర రహస్యం ఏంటంటే, మాయ, ఆ తెర ఏదైతే తీస్తారో పూజారులు, ఆ తెర అనేది మాయ అన్నమాట. అంటే మాయ అనే తెరను తీసినప్పుడు మనిషి తనను తాను చూసుకుంటాడు, అంటే తనని తాను తెలుసుకుంటాడు తెలివితో అని అర్థం. సో అది చిదంబర రహస్యం. సో చిదంబర రహస్యం ఎప్పుడూ చిదంబర రహస్యమే. కొంతమందికి ఆ తెర తీయంగానే శివపార్వతులు బంగారు బిల్వ ఆకులుగా ఆకుల రూపంలో కనిపిస్తారట. కొంతమంది ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళకి తెర తీయంగానే శివపార్వతులు దర్శనమిస్తారట. మరి అట్లా ఎప్పుడు జరుగుతుందో మరి. సో అది అన్నమాట చిదంబర రహస్యం. సో చిదంబర రహస్యం ఎప్పటికీ చిదంబర రహస్యమే. అంటే ఆకాశతత్వాన్ని మనలో నింపుకోవాలి. అలాగే శివుడు మరి ఈ కథలన్నీ కూడా ఆలయ నిర్మాణం, అది శివపురాణం, విష్ణు పురాణం, తిల్లై, అట్లాగే వ్యాఘ్య